వెల్కమ్ టు టీబీసీ న్యూస్. న్యాయవాదులకు రక్షణ కల్పించాలంటే అది న్యాయవాదుల రక్షణ చట్టంతోనే సాధ్యమని మహబూబ్ నగర్ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి సీతారాములు అన్నారు. సోమవారం విధుల బహిష్కరణలో భాగంగా జిల్లా కోర్టు ఎదురుగా న్యాయవాదులు అంతా కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతూ, న్యాయవాదులకు రక్షణ ఉండాలంటే అది న్యాయవాదుల రక్షణ చట్టంతోనే సాధ్యం అవుతుందని, ఆ చట్టాన్ని వెంటనే ప్రభుత్వాలు అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే న్యాయవాదులపై హత్యలు, దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయని, ఎటువంటి సంఘటన పునరావృతం కావడం నేల మీద వ్యవస్థకు కళంకితంగా భావిస్తున్నామని అన్నారు. న్యాయవాదులంతా ఏకతాటిపై ముక్త కంఠంతో ఎప్పుడు నిలబడి ఉంటామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ గురించి ఆలోచించి వెంటనే రక్షణ చట్టాన్ని అమలు పరచాలని కోరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో న్యాయవాదులపై జరిగినటువంటి దాడిని ఖండించారు. దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కోశాధికారి వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు రాఘవేందర్ కృష్ణ అలియాస్ వినోద్లతో పాటు మాజీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి, ఇతర సీనియర్ న్యాయవాదులు, మీడియా కృష్ణ పాల్గొన్నారు. స్టేట్ ఫెడరేషన్ మేరకు పిలుపు మేరకు న్యాయవాదులు ఈరోజు విధులను బహిష్కరిస్తున్నాము. న్యాయవాదులపై దాడి అంటే దాదాపుగా న్యాయవాదులు అన్న తర్వాత వాస్తవ ఈరోజు సత్యం మాట్లాడేవాడు లోక విరోధి అంటారు. మేము న్యాయవాదులము కక్షిదారుల పక్షంలో మాట్లాడతాం కాబట్టి ఎదుటివాడికి పడదు. అంత మాత్రాన దాడి చేస్తే ఎట్లా? చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. ఇంకొకటి 41A వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న సెక్షన్స్కు, చిన్న చిన్న లిటిగేషన్స్కు భయం భక్తి సొసైటీలో కూడా లా అండ్ ఆర్డర్ లేదు, భయం భక్తి కూడా లేకుండా పోతుంది. కేసు పెట్టినోడు ఆనే ఉంటాడు, వాళ్ళు ఎదురుగానే పోలీసు వాళ్ళు పిలిచి నోటీస్ ఇచ్చేసి మీరు అటెండ్ అంటే కక్షిదారులు ఆనే ఉంటాడు, మళ్ళీ వాడు బయటకు వచ్చి వీళ్ళు బెదిరిస్తాడు. ఇది ఏ రకమైన ఆదరించింది కాదు, సమాజానికి క్షేమం కాదు. న్యాయవాదులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు విధులను బహిష్కరిస్తున్నాం. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. నారాయణ అడ్వకేట్ ఎక్స్-ప్రెసిడెంట్ గారు వారు రేట్ పంచుతున్నారు. వారికి వ్యతిరేకంగా ఉన్న అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్వకేట్ రక్షణ చట్టం వెంటనే తెచ్చి అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం.